హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు గుళ్ళో స్టైల్ చక్కెర పొంగలి ఇంట్లోని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. అప్పుడు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది. చక్కగా ఈ చక్కెర పొంగలి అన్నది అమ్మవారికి నైవేద్యం కింద కూడా పెట్టచ్చండి. ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలండి. తర్వాత 1/2 కప్పు బియ్యం వేసుకుని ఆ రెండు కూడా బాగా వేయించుకోవాలి. పెసరపప్పు కొంచెం ఎక్కువ కావాలి, పెసరపప్పు ఫ్లేవర్ ఎక్కువ తెలియాలన్నప్పుడు బియ్యం తగ్గించుకొని పప్పు అన్నది కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. రెండు కూడా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా. స్టవ్ బంద్ చేసేసుకొని ఈ రెండు కలిపితే నాకు 1/2 గ్లాస్ వచ్చిందండి. చూసారా, ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో వేసేసుకొని బాగా వాష్ చేసుకుని ఒక గ్లాస్లో వాటర్ వేసేసుకుని మన కుక్కర్ మూత అన్నది పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అన్నదిలో పెట్టేసుకుని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్యానం తీసుకుని 1/2 కప్పు బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అన్నది బాగా కరిగిన తర్వాత తీగ పాకం అన్నది రావాలండి. చక్కగా ఇక్కడ తీగ పాకం కూడా వచ్చేసింది. బెల్లం ఎప్పుడు కూడా వడకొట్టుకుని తీసుకోవాలండి. ఏమైనా తుక్కు ఏమైనా ఉంటే పక్క తీసేసుకోవచ్చు చక్కగాని. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్నాను. పాకం ఉంది కూడా. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూసేసుకుందాం పదండి. మన కుక్కర్ మూత తీసుకుని రైస్ చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మీకు మెత్తగా వద్దు, కొంచెం పలుగ్గా కావాలన్న వాళ్ళు కొంచెం పలుగ్గా కూడా వాటర్ కొంచెం తగ్గించి వేసుకుంటే పలుగ్గా అన్నది వస్తుందండి. నాకు కొంచెం మెత్తగా కావాలని చెప్పేసి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువే వేసాను. ఒక గ్లాసు వేసాను కదండి వాటర్. చక్కగా పాకం అన్నది అందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికే టైంలో కొబ్బరికూర కూడా వేసుకుని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి. కొబ్బరికూర కూడా ఇష్టం లేదన్న వాళ్ళు మామూలుగా ప్లెయిన్గా చేసేసుకోవచ్చండి. చక్కగా కొబ్బరికూర కూడా ఉడుకుతుంది కదా, ఈ టైంలోనే ఇలాచీ పౌడర్ కానీ ఫ్రెష్గా దంచుకున్న ఇలాచీలు కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇలాచీ వేసేసుకుంటున్నాను దంచుకుని. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యి అన్నది చక్కెర పొంగల్లో ఎక్కువ పడుతుందండి. చూసారా, ఇక్కడ చక్కగా ఉడుకుతుంది. 1 స్పూన్ నెయ్యి అన్నది వేసాను. తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసానండి. మొత్తం 2 స్పూన్స్ నెయ్యి అన్నది వేసాను. అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని నెక్స్ట్ ప్యానం పెట్టుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా ఈటెక్కిన తర్వాత కిస్మిస్, కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఇది చక్కగా వేసుకుని అవి కూడా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి సరిపోలేదండి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి. ఈ చక్కెర పొంగలో అన్నది నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అన్నది బాగుంటుందండి. చక్కగా ప్రసాదాలు కదా, నెయ్యి అన్నది కంపల్సరీగా ఎక్కువగా ఉండాలండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో చక్కెర పొంగలు మనం ఉడికించుకున్నది ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. అవన్నీ బాగా పట్టిలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చక్కెర పొంగల్ అన్నది రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.